కాంగ్రెస్లో కుంపటి ఒక మంత్రి వస్తువుల దందా పైన తిరుగుబాటు. ఒక మంత్రి అంటే ఎవరు? రీసెంట్గానే కొన్ని వార్తలు వచ్చినాయి. ఇదే జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసిండు. రెవెన్యూ శాఖ అత్యంత అవినీతిపరమైనటువంటి శాఖగా మారిపోయింది తెలంగాణ రాష్ట్రంలో. ఆ శాఖలో అత్యంత అవినీతి జరుగుతూ ఉంది. ఆ శాఖ నిర్వహిస్తున్నటువంటి వాళ్ళు అవినీతికి పాల్పడతా ఉన్నారు. వందల వేల కోట్ల రూపాయలు వెనకేసుకుంటున్నారు అన్నటువంటి విధంగా కొన్ని వార్తలు జడ్చర్ల ఎమ్మెల్యే మాట్లాడినట్టు బయటకు వచ్చినాయి. దాంట్లో భాగంగా మరి ఆ రెవెన్యూ శాఖ ఎవరు నిర్వహిస్తూ ఉన్నారు? ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిర్వహిస్తూ ఉన్నాడు. ఈ జడ్చర్ల ఎమ్మెల్యే ఎవరి మనిషి? కోమటిరెడ్డి వెంకటరెడ్డి మనిషి. సో కాబట్టి ఇట్లా చాలా అందులో చాలా విషయాలు ఉన్నాయి మాట్లాడుకోవాల్సినవి. సో కాబట్టి రెవెన్యూ శాఖను టార్గెట్ చేశారు, రెవెన్యూ శాఖను, ముఖ్యమంత్రిని. ఇప్పటికే ముఖ్యమంత్రి అరవిందో ఫార్మా వీళ్ళందరి దగ్గర రకరకాలుగా కార్యక్రమాలు, అంటే ఆయనకు కావాల్సినటువంటి కార్యక్రమాలు చేయించుకుంటాడు. పార్టీని కూడా ఆర్థికంగా ఆదుకున్నటువంటి కార్యక్రమాలు వాడుకుంటాడు వాళ్ళని, అరవిందో ఫార్మా వాళ్ళని కానీ మిగతా వాళ్ళని కానీ ఇదే అరవిందో ఫార్మా మీద ఇదే జడ్చర్ల ఎమ్మెల్యే తిరుగుబాటు జెండా చేస్తాడు, ఆయన ఫైట్ చేస్తుంటాడు. అంటే ఇటు ముఖ్యమంత్రిని అటు రెవెన్యూ శాఖ మంత్రి ఇద్దరిని కూడా ఆడిస్తూ ఉన్నాడు. ఇగో కాంగ్రెస్లో కుంపటి ఒక మంత్రి వసూళ్ల దందా పైన తిరుగుబాటు. 10 మంది ఎమ్మెల్యేల రహస్య సమావేశం. ఉమ్మడి నల్గొండ, మహబూబ్ నగర్కు చెందిన పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నట్టు సమాచారం. ఎమ్మెల్యేల కోట ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో సీక్రెట్ డిన్నర్ భేటీ పైన సర్వత్రా అనుమానాలు. సొంత ప్రభుత్వ పనితీరు పైన ఎమ్మెల్యేల అసంతృప్తి. కొందరు మంత్రుల వ్యవహార శైలి పైన ఆగ్రహం. పోరాటంలో ఇతర అసంతృప్త ఎమ్మెల్యేలు కూడా కలుపుకొని ముందుకెళ్లాలని నిర్ణయం. సో ఎమ్మెల్యేల భేటీ వెనక ఓ కీలక నేత ప్రోద్బలం ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ కీలక నేత ఎవరు అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనేది ఓపెన్ సీక్రెట్. చాలా మంది చెప్తా ఉన్నారు అది ఆయననే అని చెప్పేసి. వెనక ఉన్నది మొత్తం చూడాలి మరి ఏం జరగబోతుంది అనేది. తెలంగాణలో పలువురు కాంగ్రెస్ అసంతృప్త ఎమ్మెల్యేలు రహస్యంగా సమావేశమైనట్టు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది. పక్కా పథకం ప్రకారం శుక్రవారం రాత్రి హైదరాబాదు నగర శివార్లోని ఒక యువ ఎమ్మెల్యేకు చెందిన ఫామ్ హౌస్లో జరిగిన సీక్రెట్ డిన్నర్లో వీరంతా కలిసినట్టు తెలుస్తోంది. ఉమ్మడి నల్గొండ జిల్లా, పాలమూరు జిల్లాకు చెందిన ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఈ భేటీకి హాజరైనట్టు విశ్వసనీయ సమాచారం. త్వరలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ భేటీ జరగడం రాజకీయ వర్గాల దృష్టిని ఆకర్షించింది. ఇంతటి కీలక సమయంలో జరిగిన ఈ భేటీ వెనక కాంగ్రెస్ పార్టీకే చెందిన ఒక కీలక నేత ప్రోద్బలం ఉండి ఉండవచ్చన్న సందేహాలు కూడా వ్యక్తమవుతా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలన పూర్తయిన నేపథ్యంలో తమ రాజకీయ భవిష్యత్తు మీద ప్రధానంగా అసంతృప్త ఎమ్మెల్యేలు చర్చించుకున్నట్టు తెలిసింది. అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం అందడం లేదు. ఎమ్మెల్యేల వ్యాపార లావాదేవీల్లోనూ ముఖ్య నేతల సోదరులతో పాటు కీలక మంత్రుల వాటాల కోసం వేధిస్తున్నారని, కాంట్రాక్టు బిల్లుల చెల్లింపుల్లో 14% కమిషన్లు లేకుండా ₹1 కూడా విడుదల చేయడం లేదనే అంశాలపైన ఎమ్మెల్యేల మధ్య చర్చకు వచ్చినట్టు తెలిసింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అసంతృప్త ఎమ్మెల్యేలు అనుసరించాల్సిన వ్యూహం కూడా చర్చించినట్టు సమాచారం. ఇటీవల నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పే నేపథ్యంలో కూడా ఇది బయటపడ్డదంట. ఇక్కడ అర్థమైందా మీకు క్లియర్గా? ఒకటి కీలక నేత సోదరులు అంటే ఎవరు మరి వీళ్ళు? ఈ సోదరులు అనేటువంటి పేరు వచ్చిందంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి పేరే వినపడుతుంది ప్రధానంగా. అంటే రేవంత్ రెడ్డి సోదరుల వాటా ఒకటి బాగా, దాంతోపాటు కీలక మంత్రి వాటా. ఈ వాటా అంటే ఎవరు? పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనేది ఓపెన్గా కనబడతా ఉంది. 14% కమిషను. మరి ఇవి 14% కమిషన్ రాకుండా రూపాయి కూడా విడుదల చేస్తారంటే ఇది బట్టి విక్రమార్కకు సంబంధించినటువంటి కథ. మరి వీళ్ళందరూ కలిసి ఎమ్మెల్యేల కాంట్రాక్టుల వ్యవహారంలో కూడా ఇప్పుడు ఏ ఎమ్మెల్యే అయినా ప్రజాసేవ చేయడం కంటే కూడా వాళ్ళ బంధుగణం పేర్ల మీద, వాళ్ళ పేర్ల మీద కాంట్రాక్టులు తీసుకొని ఆ కాంట్రాక్టులకు డబ్బులు వసూలు చేసుకొని వీళ్ళని బినామీల పేర్ల మీద ఇట్లా రకరకాల వ్యవహారం చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఎందుకు వీళ్ళు ఇంత ఆతృత పడాల్సి వస్తూ ఉంది అంటే, ఈ సంవత్సరంన్నర కాలంలో కాంగ్రెస్ పార్టీ మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చింది, భయంకరమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. ప్రజల నుంచి, అన్ని రంగాల నుంచి, అన్ని వర్గాల నుంచి
తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చింది, మూట కట్టుకున్నారు వీళ్ళు. ఈ నేపథ్యంలో నెక్స్ట్ మళ్ళీ ప్రభుత్వం వచ్చేటువంటి అవకాశాలు లేవు కాంగ్రెస్ పార్టీకి. దానికి తోడు గెలిచినటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేల ముఖం చూస్తేందుకు కూడా నెక్స్ట్ ప్రజలు రెడీగా లేరు. అసలు జడ్చర్ల ఎమ్మెల్యే కానీ, లేకపోతే ఇంకా పాలకుర్తి ఎమ్మెల్యే కానీ, ఇంకా వర్ధనపేట ఎమ్మెల్యే, వీళ్ళెవరో కూడా పెద్దగా ప్రజలను పెద్దగా ఆకట్టుకున్న వాళ్ళు కాదు. కానీ కేవలము కాంగ్రెస్ పార్టీ సరే ఒకసారి అవకాశం ఇద్దామన్నటువంటి నేపథ్యంలో వీళ్ళందరూ ఇట్లా దుమ్మిలా గెలుచుకొచ్చారు. ఇప్పుడు అడ్డిమారి గుడి దెబ్బలు గెలిచినటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇప్పుడు మళ్ళొకసారి గెలిచేటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. కాబట్టి ఏం చేయాలి? ఇప్పుడే సంపాదించుకోవాలి. ఏమున్నా ఇప్పుడు సంపాదించుకుందామంటేనేమో ఇప్పుడు ముఖ్యమంత్రి గారు సోదరుల వాటావాయే, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వాటావాయే, బట్టి విక్రమార్క గారు ఆర్థిక శాఖలో కూర్చొని ఆయన పర్సంటేజీలు లెక్కబట్టి దాని లెక్క ప్రకారమే డబ్బులు రిలీజ్ చేయబట్టే ఇట్లా ఎమ్మెల్యేల దగ్గర కూడా కమిషన్లు తీసుకుంటారనేది వీళ్ళ ప్రధానమైనటువంటి ఆరోపణ. ఇంకా మీరు సంపాదించుకునేది ఎప్పుడు, మాకు వచ్చేది ఎప్పుడు అనేటువంటి వ్యవహారం నడుస్తూ ఉన్నది. సో కాబట్టి ఎందుకు తిరుగుబాటు చేస్తూ ఉన్నారంటే వీళ్ళేదో ప్రజా సమస్యల కోసం ఈ 10 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేస్తలేరు. ప్రభుత్వం దోసుకుంటూనే ఉన్నది. మంత్రులు, ముఖ్యమంత్రులు అందరు ఎవరికి వాడు అందిన కాడికి దోసుకొని తింటూనే ఉన్నారు. ఆ దోసుకునే దాంట్లో మాకు కూడా వస్తలేదు మా వాటా అని చెప్పేసి వీళ్ళు అది చేస్తూ ఉన్నారు. వీళ్ళు ఈ కార్యక్రమానికి పాల్పడుతూ ఉన్నారు అనమాట. ఇది జరుగుతున్నటువంటి వ్యవహారం. ఈ ఎమ్మెల్యేల తిరుగుబాటు దేనికోసం? ముఖ్యమంత్రి సోదరులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, బట్టి విక్రమార్క ఇట్లా ప్రభుత్వంలో కీలక స్థానాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కమిషన్లు వాటల పేరుతోని దోసుకుంటున్నారు, మాకేమి రాకుండా చేస్తున్నారు అనేటువంటి దాంతో వీళ్ళు తిరగబడుతున్నట్టు ఈ వార్తలు వస్తూ ఉన్నాయి. మరి ఇది ఎంతవరకు వాస్తవం ఏంది అనేది తేలాల్సి ఉంది. 100% ఈ అసంతృప్తి ఉన్నది మాత్రం వాస్తవం. ఈ అసంతృప్తి ఉన్నది, తిరుగుబాటు ఉన్నది, ఇది 200% వాస్తవం. కాకపోతే అది ఇంకా మెల్లమెల్లగా బయటపడుతుంది. ఎందుకంటే చూస్తున్నాగానే సంవత్సర కాలం అయిపోయింది, ఇంకా 4 ఏళ్ళే ఉన్నది. 4 ఏళ్ళల్లో లాస్ట్ 5-6 నెలలు నీకు ఎమ్మెల్యేలుగా మన ఎలక్షన్స్కే పోతాయి. కోడ్ గీడు అవన్నీ వచ్చేస్తాయి కాబట్టి ఏం చేయలేరు. అప్పుడు ఏమున్నా ఈ 3.5 సంవత్సరాల లోపల సంపాదించుకోవాలి, ఎంతో కొంత ప్రజలకు సేవ చేస్తున్నట్టు నటించాలి, మిగతా మొత్తం సంపాదించుకొని వెనకేసుకోవాలి. సో కాబట్టి ఈ గ్యాప్ లోపల మేము సంపాదించుకుందామంటే ఏడాది కాలంగా మొత్తం ఇలా కమిషన్లు చుడే అవుతూ ఉన్నది. మాకు సంపాదించుకోవడానికి ఏమీ లేదు. అందుకనే ఈ తిరుగుబాటు జెండా, ఈ కార్యక్రమాలు ఇవన్నీ చేస్తున్నట్టు కనబడతా ఉన్నది. ఇటు ఎమ్మెల్యేలది అదే పరిస్థితి, వాళ్ళది అదే పరిస్థితి. అంటే వీళ్ళందరూ కాంగ్రెస్ అంటే ఏంటిది, ఇక మా వాటా మాకు వస్తలేదని తిరుగుబాటు చేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు ఈ ఎమ్మెల్యేలు కూడా, ఈ 10 మంది ఎమ్మెల్యేలు కూడా ఎట్లా తిరుగుబాటు చేయాలి? అరే మా నియోజకవర్గం అభివృద్ధి అయితే లేదు, లేకపోతే ఇది అయితే లేదని చెప్పేసి తిరుగుబాటు చేస్తే అది అనుకోవచ్చు. కానీ మా వాటా మాకు వస్తలేదని, ఈ రకంగా అవుతుందని ఆడియో చెక్ చేసుకో, ఈ రకంగా అవుతుందని ఇట్లా ఈ రకంగా ఈ తిరుగుబాటు కథ, ఈ దుకాణం పెట్టిరనమాట. ఏదేమైనా రేవంత్ రెడ్డి మీద, ఆయన పరిపాలన మీద సొంత పార్టీ ఎమ్మెల్యేలు కూడా సాటిస్ఫాక్షన్గా లేరు అంటే ఇక సాధారణ పబ్లిక్ ఎట్లుంటారో ఒకసారి అర్థం చేసుకోవాలి. సాధారణ పబ్లిక్ ఏ రకంగా ఉంటారు? ఇంకా నిన్న ఇంకొచ్చి ఆయన నా పరిపాలన అద్భుతం, నా పరిపాలన తోపు, నా పరిపాలన తురుము, నా అంత మంచిగా ఎవడు పరిపాలించడం లేదు అని చెప్పేసి ఇంకా చెప్తా ఉన్నాడు. ఇది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి వ్యవహారం.